అందరికీ నమస్తే. కోడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అడుగులు అయితే వేస్తున్నాడు. మనం ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం నేను పోలేపల్లి అక్కింపేట్ లగచల్రా ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు సేకరించినటువంటి ప్లేస్లో ఉన్నాం. మనం ఒకసారి ఇదంతా చూసుకున్నట్లయితే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కోసం భూములు కోల్పోయినటువంటి రైతులకు దాదాపు 100 ఎకరాల్లో ఇక్కడ లేఅవుట్ చేసి మొత్తం DTCP అనుమతులతోని ఒక అన్ని అంగులతోని లేఅవుట్ ఏర్పాటు చేసి ఎకరాకు 150 గజాల చొప్పున ప్లాట్లను కూడా ఇక్కడ ఇవ్వడానికి అన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, మొత్తం పనులు యుద్ధ ప్రాతిపాదికన అయితే నడుస్తున్నాయి. చాలా తొందరగా ఈ ప్రాంతం ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా ఒక ఎడ్యుకేషన్ హబ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కింద తీర్చిదిద్దుకోబోతున్నది. అదేవిధంగా దీనికి అనుసంధానం చేస్తూ కొత్వాలగూడ నుంచి కోస్గి వరకు 75 మీటర్లతోని రోడ్డు కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చూడవచ్చు. మరికొన్ని రోజుల్లో కొడంగల్ రూపురేఖలు మాత్రం సర్వాంగ సుందరంగా అయితే మారిపోవడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఒకసారి చూసుకున్నట్లయితే చూపిస్తా మొత్తం ఒకసారి మీకు చూడండి. ఒకసారి ఇక్కడ మొత్తం వెంచర్ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా నడుస్తున్నాయి. మొత్తం రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. చూడవచ్చు ఇక్కడ ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారో ప్లాట్లని మాత్రము. కొంతమంది కుట్రలు చేసిండ్రు, కుతంత్రాలు చేసిండ్రు, రైతుల్ని రెచ్చగొట్టిండ్రు. ఎన్ని చేసినా కానీ రైతులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో దాదాపు దగ్గర 1400-1500 ఎకరాల భూములని ప్రభుత్వానికి అయితే అప్పగించడం జరిగింది. ఈ ప్రాంతం మరొక నోయిడా కింద తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. చూడండి ఒకసారి. ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉండి ఇసిరి పాడేసినట్లు ఉండి పాలకులు పట్టించుకోకపోవడంతో నిరాధారణకు గురైనటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దుతున్నాడు. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా ఆపాలనేటటువంటి ఉద్దేశంతో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపాదికన నడుస్తున్నాయి. చూడవచ్చు. ప్లాట్లకు ప్రహారీ గోడ కూడా కడుతున్నారు. చాలా పక్కడబందిగా పనులు చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ వర్క్ నడిచేది డిగ్రీ కాలేజ్. మేము చదువుకునే టైంలో డిగ్రీ చేయాలంటే హైదరాబాద్ లేదా మహబూబ్ నగర్, వికారాబాద్ పోయే పరిస్థితి ఉండే. ఈరోజు చూసుకున్నట్లయితే అన్నీ మా దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా సైనిక్ స్కూల్. కేంద్ర ప్రభుత్వం ఒక సైనిక్ స్కూల్ని ఇస్తే ఆ సైనిక్ స్కూల్ కూడా ఇక్కడనే నిర్మిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక స్పోర్ట్స్ విలేజ్ని కూడా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడండి. ఎక్కడ రోడ్కు 2 సైడ్ల ప్లాట్లు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఒకప్పుడు ఈ రకంగా ఉండేది. మొత్తం గుట్టలు, చెరుట్లు. ఈరోజు రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. ఇక్కడ కంకర ఓసిన దగ్గరనే 440 పడకలతోని
హాస్పిటల్ కూడా రాబోతున్నది కొడంగల్ మెడికల్ కాలేజ్కి అనుసంధానం చేస్తూ. ఇది మెడికల్ కాలేజ్ భవనం. శరవేగంగా పనులైతే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ యుద్ధ ప్రాతిపాదికన కేవలం 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్ట్ సంస్థల్ని కూడా ఆదేశించడం జరిగింది. చూసుకోవచ్చు, చాలా శరవేగంగా పనులు అయితే నడుస్తున్నాయి. 2028 జూన్ లోపు ఇక్కడ క్లాసులు స్టార్ట్ కావాలని అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే ఇక్కడ మొత్తం అడవి పందులు, నక్కలు అవి ఉండేటివి. అంతా చాలా అడవి ప్రాంతమే. ఇక్కడ చూడవచ్చు, ఒకసారి ఆర్ఎంసీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా అనువైన ప్రాంతం. దండెం చెరువు కూడా కనబడుతుంది ఇక్కడ నుంచి. చాలా కొడంగల్ నియోజకవర్గానికి ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడనే సైనిక్ స్కూల్ రాబోతున్నది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది. ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడివే, మొత్తం పగలగొట్టిండ్రు. ఇది ముఖ్యం రాయి అంటుండే ఇంతకుముందు. అక్కడ పెద్ద బండ ఉన్నది కదా, అదే ముఖ్యం రాయి. నిజంగా చెప్పాలంటే కొంత పనికిరాని ల్యాండ్ కూడా చాలా ఉండేది. అందుకే ముఖ్యమంత్రి ఈ ప్లేస్ని ఎన్నుకున్నాడు. చూడండి ఒకసారి, కుట్రాలు చేసిండ్రు, కుతంత్రాలు చేసిండ్రు, కొడంగల్కు నిధులు రావద్దని చూసిండ్రు, అభివృద్ధి రావద్దని చూసిండ్రు. కానీ అంతిమంగా ఇక్కడ రైతుల త్యాగం, ప్రజలు సహకరించిండ్రు కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి అన్నీ వస్తున్నాయి. ఈరోజు 3 షిఫ్టులలో వర్క్ కూడా చేస్తున్నారు. ఏంది ఇది? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. కొత్త అల్యూమినియం బోర్డులు పెట్టి గోడలు వేస్తుండ్రు. ఏదో కొత్త టెక్నాలజీది. శరవేగంగా పనులు నడుస్తుంది. 2500 సీట్లతోని అన్ని కులాలకు అతీతంగా ఇక్కడ అందరు కలిసి ఒకే దగ్గర విద్యను అభ్యసించాలనేటటువంటి ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మాణానికి ఇక్కడ శరవేగంగా పని నడుస్తుంది. చూడవచ్చు ఒకసారి. ఎన్ని ఫ్లోర్ల వరకు వస్తుంది అది ఒక్కసారి? 3 ఫ్లోర్ల వరకు ఒకేసారి వేస్తుంది అంటే ఇది మిషన్. ఈ రోడ్ ఎక్కడ పోతుంది? ఇదేంది ముందు? ఇదేంది ముందు?
హాస్టల్కి సంబంధించిదేనంట. అంటే హాస్టల్ భవనాలు కూడా ఏమైనా ఉండొచ్చు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. ఈ పక్కనే నియర్లోనే రేడియల్ రోడ్ కూడా పోతుంది. రేడియల్ రోడ్ ఎక్కడ పోతుంది? ఇక ఇదే ఇక్కడ నుండి రేడియల్ రోడ్ పోతుంది. ఇది వెటర్నరీ కాలేజ్. ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు అన్నీ ఇక్కడ ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం గుట్టపైకి రోడ్ వేస్తున్నారు. ఘాట్ రోడ్. ఇవన్నీ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్స్. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. ఏంది ఇది? ఇదేంది? ఓకే. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంట? అక్కడ మొత్తం ప్లాట్లు.